విక్రమార్కుడు మూవీలో లేడీస్ గుండు కామెడీ సీన్స్ ను ఎవరు అంత సులువుగా మర్చిపోలేరు. అంతగా నవ్వించిన కామెడీ అది. అయితే ఇదే తరహా ఘటన రీసెంట్ గా జరిగింది. కాకపోతే ఇది హాస్యం కాదు. ప్రభుత్వ పథకాల పేరుతో కొత్త తరహా మోసం ఇది. ఫోన్ కాల్స్, వాట్సాప్ను ఆయుధంగా మార్చుకుని మహిళలను బురుడీ కొట్టించిన ఘటన. తాజాగా ఒక నిందితుడు కొంతమంది మహిళలకు ఫోన్ చేసి కొత్తగా వస్తున్న ఒక అంటువ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. గుండు చేయించుకుంటే మహిళలకు 15,000, పురుషులకు 6,000, చదువుకుంటున్న విద్యార్థినులకు 45,000 ఇస్తారు అంటూ నమ్మించాడు. అంతేకాదు, మీ ప్రాంతానికి కేవలం 18 టోకెన్లు మాత్రమే వచ్చాయి, వెంటనే నమోదు చేసుకుంటేనే అవకాశం ఉంటుంది అంటూ తొందర పెట్టాడు కూడా. అయితే ఆ మహిళలు సందేహాన్ని వ్యక్తం చేస్తే ఇప్పటికే గుండు చేయించుకున్న వారి ఫోటోలు, డబ్బుల కట్టల ఫోటోలను వాట్సాప్లో పంపించి నమ్మకాన్ని కలిగించాడు. ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని, తమ ఊర్లోనే గుండు చేయించుకుంటే సరిపోతుందని కూడా చెప్పాడు. ఈ మాటలు నమ్మిన కొందరు గుండు చేయించుకుని ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇచ్చారు. కానీ డబ్బులు రాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిని అరెస్టు చేశారు. కేసుపై విచారణ కొనసాగుతోంది. అయితే ప్రజలందరికీ ఒక సూచన: ప్రభుత్వం పేరుతో ఎలాంటి పథకం చెప్పినా ముందుగా అధికారిక వర్గాల ద్వారా నిజానిజాలు తెలుసుకోండి. ఫోన్లో చెప్పారని లేదా వాట్సాప్లో ఫోటోలు పంపారని నమ్మి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండండి.